వార్ 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 ఇన్నాళ్ళు దేశంతో పాటు యావత్ ప్రపంచం ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల గురించే చర్చించుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు కాస్త చల్లబడ్డంతో పొలిటికల్ పార్టీలన్నీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ బిగ్ ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోందట. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి, ఆ కథ ఏంటి? ముగిసిన వార్ టెన్షన్, మొదలైన పొలిటికల్ అటెన్షన్, లోకల్ ఇష్యూస్ పై బీజేపీ దృష్టి, కాషాయ సేన యాక్షన్ ప్లాన్ సిద్ధమైందా? భారత్ పాక్ మధ్య వార్ టెన్షన్ తగ్గడంతో దేశవ్యాప్తంగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. యుద్ధం సమయంలో సిద్ధాంతాలు విభేదాలు అన్ని పక్కన పెట్టి దేశం కోసం నిలబడ్డ రాజకీయ పార్టీలు సైతం ఇప్పుడు మళ్లీ తమ యాక్టివిటీస్ ని రీస్టార్ట్ చేసే పనిలో నిమగ్నమవుతున్నాయి. అసలైన వార్ ను సైడ్ చేస్తూ పొలిటికల్ వార్ కు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ సంస్థాగత కార్యకలాపాలు, లోకల్ ఇష్యూస్ పై దృష్టి సారించింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలతో మమేకమయ్యేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. 2 వారాలుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణంతో అందరి దృష్టి అటువైపే కేంద్రీకృతమైంది. ఆర్మీకి మద్దతుగా బలమైన వాయిస్ వినిపిస్తున్నాయి కాషాయ శ్రేణులు. వార్ టెన్షన్ ముగియడంతో మళ్లీ రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగమయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వెల్కమ్ టు లోకల్ వార్ అంటూ పార్టీ ప్రోగ్రాంలను ప్లాన్ చేసుకుంటోంది తెలంగాణ బీజేపీ. ముందుగా ఆపరేషన్ సింధూర్ లో సైనికుల శౌర్యాన్ని దేశమంతా తెలిపే విధంగా తిరంగా యాత్రకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగే తిరంగా యాత్రలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో పాల్గొననున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా టార్గెట్ పెట్టుకున్న పెండింగ్ నియామకాల్ని కూడా పూర్తి చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 15న పూర్తి కావాల్సిన మండల అధ్యక్షులు, కమిటీల ఎంపిక డెడ్ లైన్ ను కూడా ఈ నెల 20కి మార్చేశారు. ఆలోపు పూర్తి స్థాయి మండల కమిటీలు అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేశారు. అంతకుముందు అనుకున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ కులగణనపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాల్ని మళ్లీ మొదలెట్టేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 18న హైదరాబాద్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై భారీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు కమలనాథులు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరుగానున్నారు. క్షేత్రస్థాయిలో బలపడ్డమే లక్ష్యంగా ఈ నెల 17, 18 తేదీల్లో ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జిల్లాల వారీగా మండల అధ్యక్షులతో భేటీ కానున్నారు. పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలాగనే విషయంలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు ఈ నెల 20 తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన అవగాహన కార్యక్రమంలో భాగంగా కులగణనపై ఉమ్మడి జిల్లాల వారీగా కుల సంఘాలతో మీటింగులు కూడా ప్లాన్ చేసుకున్నారు కాషాయ నేతలు. నిజానికి 15, 16, 17 తేదీల్లోనే కుల సంఘాలతో ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ కారణంగా అవి వాయిదా పడ్డాయి. మొత్తానికి దయాది పాక్ తో వార్ పాస్ అయింది కాబట్టి లోకల్ గా పొలిటికల్ వార్ కు సిద్ధమవుతోంది కాషాయ సేన. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూనే రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్ పై పోరాటానికి రెడీ అవుతోంది.